హోటల్లో పని ఇలా పోతే ఏదన్నా అదేం తీలే దాని తాళం ఎవరి దగ్గర ఉంది? నా భార్య దగ్గర సార్. అంతే. హలో, మీరు తీసినప్పుడు అది బ్రేక్ చేయాలి కదా, వాలంటీర్ మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని పలగొట్టాలి కదా, పలగొట్టాలి మనుషులు తీసినట్టే తీసినాను సార్. అట్లా పోతుంది, అట్లా పోయడానికి స్కోప్ లేదు. ఇది రంగు పోయింది కదా, ఇవేమి? అవి 2 బీగాలు సార్, ఈ పక్కది ఆ పక్కవి 2 బీగాలు. ఇది బేగం పైన కింద రంగు పోయింది కదా, బీగాలు పోయినాయి సార్. పోయినాయి పోయింటే బీగాలు దాన్ని తీసుకొచ్చుకొని. ఎన్ని నెలల క్రితం ఎక్కడికి వెళ్ళారు? తిరుమలకు పోయినాం సార్. శనివారం రోజు 9:30కు బస్సుకు పోయినాం. ఇక్కడే అక్కడ దర్శనం లేట్ అయింది సార్. 2 రోజులు పట్టింది సార్. దర్శనం అయిపోయినాక ఇంకా నిన్న బయటకు వచ్చినాము. ఇంకా నిన్నటి నుంచి అక్కడ చూసుకొని బస్సులు లేవనింటే రాత్రి 7 గంటలకు అక్కడ ట్రైన్ ఎక్కినాం. ఇక్కడికి వచ్చేసరికి 1 గంట అయింది సార్. బయట ఏమో బియ్యం అట్లే ఉంది సార్. లోపలికి పోయి తీసేయాలకు బీరువా డోర్లు ఓపెన్ అయినాయి, లాకర్ డోర్ ఓపెన్ అయింది సార్. అంతే అది చూసినాం, మేము నిలబడిపోయినాం సార్. అక్కడికి వచ్చినాం. ఎంత ఉన్నాయమ్మా ఇంట్లో? బంగారు 13 తులాలు ఉంది సార్. డబ్బులు 6 లక్షలు ఉన్నాయి సార్. పిల్లోడు అది ఇచ్చారు, బియ్యం అంగడి పెట్టినారు సార్. రేపు శ్రావణ మాసం వచ్చారని తెచ్చుకోవాలని తిరుపతికి వచ్చినాక స్టాకు తెంచుకుంటాను మా అని తెచ్చి పెట్టుకున్నాడు సార్. మా వాళ్ళ పిల్లోడే లక్ష్మీనారాయణ మా కల్లుడు అవుతాడు. మాడి పిల్ల కొడుకు తెచ్చి ఇచ్చినాడు సార్. ఒక మా దురదృష్టం లేదు సార్. మేము బ్యాంకుల్లో వేసుకొని ఎక్కడన్నా పెట్టిపోయింటే సరిపోయేది. మా టైం బాగాలేదు, మా దురదృష్టం అంతే. కానీ ఎట్లా వచ్చినారో సార్, వచ్చిన వాళ్ళకి తెలియాలా, ఆ పరమాత్మకి తెలియాలా. వేసిన లాక్ అట్నే ఉంది. గిన్నె కూడా పోయారు కదా సార్. బీగ వేయకుండా కూడా ఊరికే డోర్ వేసి పిల్లల్ని నిలిచి పనికి పోయిన రోజులు ఉన్నాయి సార్. నేను మా మామ ఇంట్లో ఉత్త బియ్యం కూడా వేయకుండా పోతుంటే అన్నం వండి పెట్టి తిన్నాను.